ఎల్బీ నగర్లో సెల్లార్ కూలి మృతి చెందిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సందర్శించారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా సెల్లార్ నిర్మాణం చేపట్టిన నిర్మాణదారులపైన, అదేవిధంగా వారికి అనుమతించిన జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్లార్లో ఇంతలా మట్టి తవ్వుతుంటే ఎందుకు చోద్యం చూస్తూ ఉన్నారంటూ ఎంఆర్ఓ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున, గాయపడ్డ వారికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. 3 నిండు ప్రాణాలు బలైనవి. ఎందుకంటే ఇక్కడ సెల్లార్ దోతున్నప్పుడు సెల్లార్కు పర్మిషన్ ఉందా, లేకపోతే పర్మిషన్ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ జిహెచ్ఎంసీ చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలెత్తింది. గతంలో కూడా సెల్లార్లు దోవడం మీద నిషేధం విధించిన సెల్లార్లకు కూడా సరైన రక్షణ తీసుకొని సెల్లార్లు దోవాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనకు అవగాహన వచ్చింది. కానీ మరి ఈరోజు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ విధంగా జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఈ వెంచర్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే విధంగా ప్రాణాలు గాలిలో వదిలిపోతుంటే ఎంతోమంది రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా జిహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకొని దానికి స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు తవ్వాలని, లేకపోతే తవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి. ఎవరైనా అక్రమంగా సెల్లార్లు తవ్వితే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఇంత పెద్ద సెల్లార్ తవ్విండ్రు, ఇంత మట్టి తీసుకుపోయిండ్రు, ఈ మట్టిని ఎక్కడ అమ్మినో తెలియదు. మరి స్థానిక ఎంఆర్ఓ ఏం చేస్తుండో, ఆ స్థానిక ఎంఆర్ఓ దృష్టికి వచ్చిందా లేదా అనే సంగతి కూడా నిజంగా ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు. కాబట్టి ఎంఆర్ఓ గారు కానివ్వండి, జిహెచ్ఎంసీ వారు కానివ్వండి, ఒకరికి షేర్ చేసుకుంటూ వాళ్ళ విధులు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొంటూ, మరి చనిపోయిన వారికి నిజంగా ప్రగాఢ